బీసీల ఆత్మగౌరవ పరిరక్షకుడు సీఎం చంద్రబాబు అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. 5 ఏళ్లలో సీఎం పదవిని అడ్డుపెట్టుకుని జగన్ దోపిడీలు చేశారని ఆరోపించారు. జగన్ అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతోందని వ్యాఖ్యానించారు. తప్పు చేసినట్టు ఒక ఆధారం కూడా చూపించలేకపోయారని తెలిపారు. బలహీన వర్గాల మెడపై కత్తిపెట్టి అవినీతి చేశారని, ఆర్థికంగా బలపడింది జగన్, బలైంది బీసీలు అని అచ్చెన్నాయుడు అన్నారు. ఎంతో మంది బలహీన వర్గాల్ని టార్గెట్ చేశారు. మేము చేసిన తప్పేంటి? తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి అండగా ఉండడం. 2019 నుంచి 24 వరకు నువ్వు చేసినటువంటి దోపిడీ, ప్రజా వ్యతిరేక విధానాలు, అరాచకాలు గొంతెత్తి మాట్లాడడమే మేము చేసిన తప్పు తప్ప మేము చేసిన తప్పేంటి? నాకు 2 సార్లు జైలుకి పంపించారు. ఆన్సర్ చేయాలి. చేయని తప్పుకి కావాలని చెప్పి అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో బలమైనటువంటి గొంతు. ఆయన మొదటే మనం కేసులు పెట్టి జైల్లో వేసిస్తే భయపడి బయటికి ఎవరు రారని చెప్పి 80 రోజులు కేసు పెట్టారు. ఒక్కటంటే ఒక్క ఆధారం, ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఎక్కడి నుంచైనా మేము తీసుకున్నట్టుగా ఒక్క ఆధారం కూడా చూపించకపోతే ఆ కేసులన్నీ కూడా కొట్టేశారు. మాట్లాడుతున్నారు నిన్న ఇదేదో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మా కుటుంబాల మీద కూడా పడ్డారని. అంత హీనులు కాదు. మీ అంత దరిద్రమైనటువంటి ఆలోచన ఎవరికి రాదు. నీ కుటుంబ తగాయిదాన్ని మా మీద పెట్టి దాన్ని కూడా విమర్శిస్తున్నావు. ముందు దీనికి ఆన్సర్ చేయమని చెప్పి అడుగుతున్నాను. నిన్నందరూ కూర్చున్నారు బలహీన వర్గాల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకుందా అని చెప్పి అడుగుతున్నాను. స్వాతంత్రం వచ్చింది 80 సంవత్సరాలు అయింది. 35 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి, దేశానికి ఎన్నో రాజకీయ పార్టీలు పరిపాలన చేశాయి. బలహీన వర్గాలని ఓటు వేసినటువంటి యంత్రాలకే వాడుకున్నారు తప్ప బలహీన వర్గాల గురించి ఎవరైనా ఎప్పుడైనా ఆలోచన